తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన నారా చంద్రబాబు తనయుడు టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ పంచాయతీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గత కొంతకాలంగా ఏమీ మాట్లాడినా రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ముఖ్యంగా సోషల్ మీడియాలో వారియర్స్ తెగ కామెడీ పంచుతుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్ నాయుడు మాట్లాడుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే తడి గుడ్డతో తమ గొంతు కోసుకున్నట్లే అన్నట్లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి టీడీపీ పార్టీకి చెందిన కార్యకర్తల సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఎటువంటి అవినీతి కులపిచ్చి మతపిచ్చి ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ అనడమే కాకుండా ఈ సమావేశానికి హాజరైన వారిని అవునా కాదా అంటూ ప్రశ్నలు వేస్తూ అప్పట్లో సంచలనం సృష్టించారు. అయితే గతంలో అంటే ఒక ఎమ్మెల్సీ కాదు, మంత్రి కంటే అంతకంటే కాదు, ఏమన్నా కానీ లైట్ గా తీసుకోవచ్చు. కానీ మంత్రి హోదాలో ఉన్న అది కూడా యువతకు ఆదర్శంగా నిలవాల్సిన యువత భవిష్యత్తును డిసైడ్ చేసే ఐటీ మంత్రి హోదాలో ఉండి కూడా నారా లోకేష్ మాటలు తడబడుతున్నాయి. ఇటీవల భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున నారా లోకేష్ నాయుడు అందరికీ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు అంటూ అందరినీ ఆశ్చర్యం గురి చేశాడు. ఇప్పుడు కూడా లోకేష్ మరోసారి మాటలు తడబడ్డాయి. ఆయన ఒకే సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యర్థి జట్టుతో మైదానంలో తడబడడానికి దిగిన ఒక క్రికెట్ జట్టులో 12 మంది ఆటగాళ్లు ఉంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో నారా లోకేష్ నాయుడు జయంతి రోజు వర్ధంతి శుభాకాంక్షలు చెప్పిన జయంతి రోజు వర్ధంతి ఉంటుందా అన్నట్లు ప్రస్తుతం 11 మాత్రమే జట్టు సభ్యులున్న క్రికెట్ టీంలో 12 మంది ఆటగాళ్లు ఉండడం ఆశ్చర్యమే ఏమి ఉండదు. సోషల్ మీడియాలో నెటిజన్లు సెటర్లు పేల్చుతున్నారు.